ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముఖ్యంగా కుంభరాశి ఈ సంవత్సరము 5వ స్థానంలో గురు సంచారము, అందులోను 2వ స్థానంలో శని సంచారము, 2వ స్థానంలో రాహు సంచారము, అదే రకంగా 8వ స్థానంలో కేతు సంచారం నడుస్తుంది. ఈ యొక్క గోచార ఫలితాల వల్ల వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 5వ స్థానంలో గురు సంచారం వల్ల మనోవాంఛలు పెరుగుతాయి. అంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తితో పాటు కార్యానుకూలత పెరుగుతూ ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో కీర్తి మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. అనుకున్న వాళ్ళతో సజ్జనులతో సాన్నిహిత్యం ఏర్పడుతూ ఉంటుంది. దైవభక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా లాభదాయకమైనటువంటి సిచ్యువేషన్లో ఏర్పడబోతుంది. అందులోనూ ఈ సంవత్సరము శని 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత డబ్బులు కాస్త అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి. బంధుమిత్రులతో చిక్కులు చికాకులు అనేటివి కొంతవరకు ఏర్పడుతూ ఉంటాయి. గురువు బలం బాగానే ఉంది, కానీ శని 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 2వ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అని అంటే గౌరవ నాశనము. మనము తిట్టేవాళ్ళు అదే రకంగా ఉంటాడు, పొగిడేవాడు అదే రకంగా ఉంటాడు. అలాగే కాస్త ధనహాని, అంటే సంపాదిస్తాము కానీ వ్యర్థమైనటువంటి దానికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటాము. అలాగే ముఖ్యంగా దూషణలు, ఆరోగ్య నాశనం, అంటే మనల్ని తిట్టేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేటటువంటి వాళ్ళు, మనల్ని దోచుకునేటటువంటి వాళ్ళు విపరీతంగా అయిపోతూ ఉంటారు. అలాగే మన ముందర మంచిగా మాట్లాడి వెనక గోతులు తవ్వేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. తద్వారా ఏమవుతుంది అని అంటే గనక కుంభరాశి వారికి గురువు బాగున్నప్పటికీ కూడా శని రాహువులు బాగాలేరు. కేతువు కూడా 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలోచనలన్నీ కూడా వక్రమార్గం వైపు వెళుతూ ఉంటాయి. మద్యము, మగువలు, జూదము, బెట్టింగ్లు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక డబ్బులు అధికంగా పోగొట్టుకునేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా మంచి పని చేద్దాము అనుకుంటే వెంటనే ఏమవుతుంది అంటే కనుక ఆ పని చేయకుండా చెడు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. కనుక కుంభరాశి వారికి మధ్యమమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంతవరకు శని ప్రభావం కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము కాస్త కష్టపడి శ్రమనోడ్చి ఈ సంవత్సరం కనుక గట్టెక్కితే నెక్స్ట్ ఇయర్ నుంచి మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇయర్ బాగాలేదని కాదు, మిశ్రమమైనటువంటి ఫలితాలు, మధ్యమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంతలో కొంతవరకు మీకు బాగుండేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాల కోసం అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంది. మార్చి 29వ తారీఖు రోజున గోదావరి క్షేత్రం నందు బాసనందు ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం చేస్తున్న కుంభరాశి వారు ప్రతి ఒక్కరు వచ్చి తప్పకుండా చేయించుకోండి. అందులోనూ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము, సూర్యగ్రహణం యొక్క ప్రభావం రెండూ కూడా ఈ కుంభరాశి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఎందుకు అనంటే గనక 29వ తారీఖు రోజున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కనుక ఈ రెండు విధానాల యొక్క ప్రభావాలు మీ మీద పడకుండా ఉండడానికి అవభృత స్నానము మరియు అరిష్ట నివారణ యాగం రెండూ కూడా చేయిస్తున్నాము. కాబట్టి తప్పకుండా వచ్చి కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొండి. తద్వారా మీకు శుభము లాభముతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. ఇది కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు.